అనంతపురం జిల్లా భైరవవాణి తిప్ప ప్రాజెక్టులో జలకళ సంతరించుకుంది. గత వారం రోజులుగా కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాణి విలాస్ సాగర్ నుంచి నీటిని విడుదల చేయగా బీటీపీకి చేరింది. ఈ సందర్భంగా బీటీపీ ప్రాజెక్టు దగ్గర విప్ కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, రైతులు, టీడీపీ నాయకులతో కలిసి గంగామాతకు గంగ పూజ, జలహారతి ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వం పక్కన పెట్టిన బీటీపీ ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఒప్పించి తిరిగి పునఃప్రారంభించామని తెలిపారు. పనులను ఎక్కడ ఆపకుండా పూర్తి చేసి బీటీపీతో పాటు చెరువులకు కూడా కృష్ణా జలాలు తీసుకొస్తున్నామని హామీ ఇచ్చారు. ఇదే శుభ పరిణామం. ఇలాగే ప్రతి ఏడాది కొనసాగితే కళ్యాణదుర్గం, రాయదుర్గం రైతులు బంగారు పంటలు పండించుకుంటారని, అన్నదమ్ముల్లా నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పట్టుకోబోదు తిరుగుతుంది. పెట్టుకోవాలి ఇట్లా ఎక్కడ నిదానంగా ఇంకా పోవాల నీళ్ళు కనబడాలి, కింద చాలా నీళ్ళు కనబడాలి. ఇటువైపు సార్ వచ్చే నీళ్ళు ఇట్లా వస్తాయి సార్, ఇట్లా వెళ్ళకు సార్. భైరవవాణి ప్రాజెక్టు నిండడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ భైరవవాణి తిప్ప ప్రాజెక్టు గురించి మనం ఫస్ట్ అభినందించాల్సింది కాలువ శ్రీనివాస్ గారిని. ఎందుకంటే 2018లో ఇది ప్రాజెక్ట్ కాదు అనే సందర్భంలో కూడా ఈ ప్రాజెక్టు పేరు ప్రతిష్టలు రావడం ఆ రోజే. ఈ డ్యామ్కు నీళ్లు తేవాలి అనే సంకల్పంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర, ఆ రోజు ఉన్న మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి అన్ని విధాలకు కూడా ఆయనకి తెలియజేసి, మా ప్రాంత ప్రజలకు, కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలకు నీరు కావాలి, 114 చెరువులకి నీళ్లు అందించాలి, అలాగే రాయదుర్గం ప్రాంతానికి కూడా నీళ్లు కావాలనే మంచి సంకల్పంతో ఆ రోజు ఈ ప్రాజెక్టును ప్రారంభించాం. ఏదేమైనా కూడా 2019 నుంచి 2024 వరకు కూడా ఈ ప్రాజెక్టు ఆగిపోవడం, రైతులందరూ కూడా నిరుత్సాహానికి గురి కావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులందరూ ఒకటే అడుగుతున్నారు, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఆయన మాకు ఏమొద్దు, మీరు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి ఆనాటి రోజు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి భైరవవాణి ప్రాజెక్టును యథావిధిగా కొనసాగించి పూర్తి చేయండి, అదే మేము కోరుకుంటున్నామని ఆ రోజు ప్రజలు, ప్రతి ఒక్క రైతు కూడా కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి ప్రతి ఒక్క రైతు కోరుకోవడం జరిగింది.
నీటి ఒక్క చుక్క రాని ప్రాంతం ఏదైనా ఉందంటే మన కళ్యాణదుర్గం ప్రాంతం. ఆ ప్రాంతానికి కూడా అన్న నేను సహకారంతో పూర్తిగా ఈ ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకొచ్చి ప్రజల్ని రైతులు ముఖ్యంగా రైతులందరూ కూడా బాగుండేది. ఎందుకంటే ఇక్కడ బంగారు పంట పండించే రైతులు ఉన్నారు, మంచి రైతులు ఉన్నారు, అన్ని విధాలుగా కూడా రైతులు కష్టపడే తత్వం ఉంది. కాబట్టి ఈ పంటలు పండించాలంటే ఖచ్చితంగా నీళ్లు కావాలనే దృఢ సంకల్పంతో కృషి చేస్తాం, నీళ్లు తీసుకొస్తాం. ఏదైతే ఈ గంగమ్మ మాతకి పూజ చేశామో ఇది